హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ హ్యాపీ సండే. సండే ఏంటి సండే, ఈరోజు అస్సలు హ్యాపీ ఉండదు. ఎందుకంటే రేపు జూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రేపు వచ్చేసి అంటే మండే జూన్ 2 కర్ణాటకలో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సండే ఫుల్ బిజీ. బుక్స్ బైండింగ్, ప్యాకింగ్, బ్యాగ్స్ అవి ఇవి సర్దడం సరిపోతుంది అనమాట ఈరోజు. సో టైం వచ్చేసి ఆల్రెడీ 8:45 అవుతుంది. ఇంకా కొద్దిగా పనులు అయితే ఫినిష్ చేశాను. వీళ్ళని లేపుతుంటే అస్సలు లెగట్లేదు, ఏ పొజిషన్లో పడుకున్నారు స్టిల్ చూడండి. చుట్టూ బొమ్మలు వేసుకుని మిల్కీ, ఏ బొమ్మ లేకుండా ఒంటరిగా క్యూటీ, ఎందుకు హాల్లో పడుకుంటున్నారన్న ఆలోచన ఖచ్చితంగా రావచ్చు మీరు ప్రీవియస్గా వీడియో చూసిన వాళ్ళకి. రీజన్ ఏంటంటే ఫ్యాన్ బాగా డస్ట్ ఉంది. సో డోంట్ మైండ్ ప్లీజ్, అస్సలు తప్పుగా అనుకోకండి. టైం దొరకలేదంతే. అందులో నాకు కొద్దిగా అందదనమాట. ఒకటి వాటర్ ఫిల్టర్ బాక్స్ పెట్టాను పైన. సడన్ గా క్యూటీ ఫ్యాన్ అయితే వేసేసింది. ఆ బాక్స్ గాలి కొద్దిగా జరిగినట్టు అయింది, అలాగే తగులుకుని కింద పడిపోయింది అనమాట. సో అందరూ ఇక్కడే కూర్చున్నాం, బట్ ఎవరికి ఏం తగలేదు. జస్ట్ బాక్స్ కి తగలవడం వల్ల ఫ్యాన్ ఒక రెక్క మాత్రం చాలా బెండ్ అయింది. ఇంకా కొద్దిగా నేను రిమూవ్ చేసేసాను. సో ఆ ఫ్యాన్ వేస్తుంటే మళ్ళీ లొడలొడ సౌండ్ వస్తుంది అనమాట, టక్కు టుక్కు 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 అని. సో ఆ రీజన్తో వీళ్ళు అక్కడ బెడ్రూమ్లో పడుకోవడానికి భయపడేసి మేము అక్కడ పనుకోము అని హాల్లో పడుకున్నాను అనమాట. ఇంకా క్యూటీ మిల్క్ ఇద్దరు కిందే పడుకున్నారు, నేను పైన పడుకున్నా. మళ్ళీ మిడ్నైట్లో ఎప్పుడొచ్చి మిల్క్ నా పక్కన పడుకుందో నాకే తెలీదు. సో అది సంగతి. ఇంకా వీళ్ళు లేసేపాటికి కొద్దిగా పనులు ఫినిష్ చేద్దాం అనుకొని బయటకు వచ్చేసాను. ఈ మధ్యకాలంలో పందికొక్కు మా చెట్లన్నిటిని చాలా అల్లరి పెట్టేస్తుంది. రోజు అర్లీ మార్నింగ్ లేవగానే ఈ చెట్లకి మొత్తం ఇక్కడ ఈ పాటలో ఉన్న మన్నంతా ఇట్లా అంటే ఏమంటారు, లాగేసి పడేసి ఉంటుంది అంతా కిందికి. సో అదంతా క్లీన్ చేసుకోవడం 1/2 అవర్ పడుతుంది నాకు ఖచ్చితంగా. మా గులాబీ చెట్టు ముగ్గులేసి చాలా ముగ్గులుంది, చాలా బాగా. ఎవరో క్యూటీ కోసం ఇచ్చిన గిఫ్ట్ ఇది. అది చాలా బాగా పెరుగుతూనే ఉంది. అలాగే ఈ పాటలో ఇంకొకటి ఉండింది. ఇది ఐ థింక్ ఇది వైట్ కలర్ ఏంటో తెలీదు. చెట్టు మాత్రం బాగా పెరుగుతుంది, కానీ అస్సలు పువ్వులు వదలదు. అందుకోసం కట్ చేసి పెట్టేశాను. ఎదురింటి ఆంటీ వాళ్ళు చాలా పెట్టారనమాట. అటు చూడండి, కనపడుతున్నాయా? ఆ చెట్టుకి ఆ ఆంటీకి మా చెట్టు మీద కన్ను, నాకు వాళ్ళ చెట్టు మీద కన్ను. సో అలా ఈరోజు కట్ చేసి పెట్టిందంట చెట్లు, గులాబీ చెట్లు. సో అందులో 2 రెమ్మలు తెచ్చి ఇచ్చేసి వెళ్ళింది, పెట్టుకోమా అని చెప్పేసి. సో నేను ఇంకా గులాబీలు విడకుండా ఉన్నని చెట్టును అయితే లాగేసి పడేసి కొత్త చెట్టు పెట్టాను. జూన్ 1 స్కూల్ స్టార్ట్ అయ్యే రోజు ఖచ్చితంగా నేను ఒక చెట్టు పెట్టాను. ఇందులో చూద్దాం ఎలా పెరుగుతుంది ఏంటి. షూట్కి వెళ్ళినప్పుడు ఈ మల్లి చెట్టు బాగా ఎండిపోయి ఆకులన్నీ రాలి పడిపోయింది. వచ్చినప్పటి నుంచి బాగా నీళ్ళు లేగానే మళ్ళీ చిగుర్లంతా ఎంత బాగా చిగురుతున్నాయి చూడండి కదా. అలా నాకు ఇష్టం, కానీ ప్లేస్ లేదు, టైం లేదు, అదన్నమాట. వీళ్ళైతే ఇప్పుడే లేసేలాగా అనిపించట్లేదు నాకు. ఇంకా స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ అయితే వాష్ చేసి యాక్చువల్లీ స్కూల్ అయిపోగానే ఒకసారి వాష్ చేసి పెట్టాను, మళ్ళీ డస్ట్ లాగా అనిపిస్తుందని. సో టచ్ అప్ లాగా వాష్ చేసి అలా అన్ని ఆరేసి పెట్టేసి అమ్మ మ్యాగీ చేసి అమ్మ, ఎందుకంటే ఈరోజు సండే కదా. ఏంటి సండే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా మహారాణి మేరకు సండే స్పెషల్ మ్యాగీ. త్వరగా రండి చేసేద్దాం. Hi friends, the items we need to make Maggi are ఒక్క ఆనియన్, ఒక్క టమాటో, ఒక్క కరివేపాకు రెమ్మ, 4 పచ్చిమిర్చి. ఇలా చేసేసి అలా వచ్చేస్తాను, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి.
తెలియకుండా అంత క్యూటీనే చేసేస్తుంది. మేము ఈలోపు చిన్న చిన్న పనులని ఫినిష్ చేసేస్తాం కదా అమ్మా. సో ఫైనలీ వంట చేయడం అయితే తప్పించుకున్నాను. ఈ వంట క్యూటీనే చేస్తుంది, నేనైతే షూట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. క్యూటీ బేసికలీ మ్యాగీ చాలా బాగా చేస్తుంది, స్పెషల్గా మ్యాగీ అండ్ టమోటా కర్రీ. సో ఇంక ఇప్పుడైతే వెజిటేబుల్స్ కావాల్సిన తన సింపుల్ ట్రిక్స్తో చేసేలాగా మ్యాగీని చూపిస్తుంది అనమాట. సో టమోటా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంది. స్టవ్ కూడా ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకుంది 5-6 టేబుల్ స్పూన్స్. సో అందులో పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకు ఆనియన్ డైరెక్ట్గా వేసేసి కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసి పెడుతుంది అమ్మ 2 మినిట్స్ ఆగవే అని. ఈ గ్యాప్లో నేను చేయాలనుకున్న వర్క్ కూడా నేను షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి తనే చేస్తుంది. పాలు కాయించాలి అని చెప్తుంటే అదే కాస్తానని చెప్పి బౌల్లోకి వేసి పెట్టేసింది అనమాట. సో ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అయిన వెంటనే లిడ్ అయితే తీసేసి టమోటాస్ కూడా ఒక టమోటా తీసుకుంది కదా, ఆ టమోటాను కూడా కట్ చేసి వేసుకుంది. సో అది కూడా ఒక 1 మినిట్ 2 మినిట్ మగ్గేలాగా పెట్టేసి తర్వాత అది కూడా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చి మగ్గిన తర్వాత ఇక్కడ సాల్టు, పసుపు, ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అలా అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకుంటుంది. బట్ ఇక్కడ మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేయకుండా సో తగినన్ని వాటర్ అయితే వేసుకుంటుంది. కొద్దిగా మ్యాగీలో కొద్దిగా వాటర్ లాగా ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. నేనైతే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ లాగే చేస్తాను. సో కంపేర్ టు మైన్ అది చాలా బాగా చేస్తుంది మ్యాగీ తన స్టైల్లో. నా సజెషన్ అస్సలు తీసుకోదు మ్యాగీ చేసేటప్పుడు. సో ఏదన్నా చెప్పినా నువ్వు చేయమ్మా, లేకపోతే నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నేను చేసి పెడతా తిను అంటుంది. ఇంకా చేసి పెట్టేదే గొప్ప, మళ్ళీ ఇంకా సజెషన్స్ ఎందుకు చిరాకు వచ్చేలాగా అని చెప్పి నేను ఎక్కువ ఏది చెప్పను అనమాట. సో వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు సో మేము వేయాలనుకున్న ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్కి 3 కావాలి. మిల్కీ ఏంటంటే మ్యాగీ చేసినప్పుడు మళ్ళీ కొద్దిసేపు ఆగి తర్వాత అడుగుతుందని కొద్దిగా ఎక్కువే చేస్తామన్నమాట. సో దట్ 4 అయితే వేసేసాము. ఇంకా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు వేసిన మ్యాగీని బాగా కొద్దిగా బాయిల్ అయ్యేలాగా వదిలేసి ఆ గ్యాప్లో ఒక 50% బాయిల్ అయినప్పుడు మ్యాగీ మసాలా అండ్ గరం మసాలా వేసి మ్యాగీని అయితే ప్రిపేర్ చేసేసింది అనమాట. ఫైనల్లీ ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం రండి. ప్లేట్స్ అలాగే బాటిల్స్ అన్నీ రెడీ. వడ్డించు. నేనైతే మ్యాగీ రెడీ చేసేసి వడ్డించేసాను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నో బ్యాడ్ కామెంట్ ప్లీజ్. ఏదో తేడా పడుతుందేంటి? ఇంకా కొంచెం బాయిల్ అవ్వాల్సింది. అది సంగతి. టేస్ట్ ఓకే, బట్ కొద్దిగా బాయిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, వాటర్ కొంచెం తక్కువ అయినట్టుంది. అదనమాట. ఫైనలీ మ్యాగీకి వచ్చిన తిప్పలు క్యూటీ చేసి పెట్టింది, మేము తినక తప్పదు. ఎలా ఉన్నా మ్యాగీనే అండి. సో కొంచెం కూడా గ్యాప్ లేకుండా కుమ్మేద్దాం రండి. వీకెండ్ మార్నింగ్ రొటీన్. మా ఇంట్లో లాగా మీరు కూడా సండే మార్నింగ్ మ్యాగీ చేసుకుంటారా? లేట్గా లేస్తే ఇదే కదా త్వరగా అయ్యేది, అందుకోసం. వీళ్ళది ఇంకా తినడం అవ్వలేదు. నేను తినేసి ఆల్రెడీ కాఫీ చేసుకొచ్చాను. టైం 11:30. ఈ టైంలో కాఫీ ఏంటి అనుకుంటున్నారా? టిఫిన్ తిన్నప్పుడు, అందులోనూ స్పెషల్గా మ్యాగీ, ఉప్మా ఇలాంటివి తిన్నప్పుడు మనకు పెద్దగా వంటవు. అప్పుడు ఒక కాఫీ ఫినిషింగ్ టచ్ ఇచ్చామంటే రిలాక్స్గా కడుపు నిండినంత ఫీల్. తినే మిల్క్ తొందరగా ఎక్కువైందా? కాలు చాపుకొని మరీ తింటున్నావు. సండే మార్నింగ్ రొటీన్ నా లైఫ్ స్టైల్ చూసారుగా. సెకండ్ పార్ట్లో ఆఫ్టర్నూన్ లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. ఇఫ్ యూ లైక్ టు వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.